అనగనగా ఒకానొక పల్లెటూరు. కాదిది ఇప్పుడు మీరు చూసే పల్లెటూరు. ఇప్పటి కాలనీ ఇళ్లులా లేవు సిమెంటు దాబా ఇళ్ళు. ఉన్నవన్నీ పూరిళ్ళు, పెంకుటిళ్ళు, సున్నపు డాబా ఇళ్ళు. ఇప్పటిలా లేవు తార్ రోడ్లు, సిమెంటు రోడ్లు. ఇప్పటిలా లేవు చదువుకోటానికి హైస్కూళ్ళు. ఉన్నవన్నీ ప్రైవేటు వ్యక్తులు నడిపే వీధిబళ్ళు. ఉన్నవల్ల మంచి మనుషుల మంచు కరిగిన హృదయాలు, మానవీయ కోణాలు. అట్లాంటి ఒక పల్లెటూరు దొడ్డవరం. ఆధునిక సౌకర్యాల కా ఊరు కడుదూరం. ఆ పల్లెటూళ్ళలో పుట్టింది ఒక అమ్మాయి. కుచేల సంతానంలో ఒక్కతే ఆ అమ్మాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు రైతు దంపతులు. ఉన్నదానితో గుట్టుగా కాలం వెళ్లబుచ్చే దంపతులు. వారికి సంపాదన తక్కువ, సంతానం ఎక్కువ. ఆ అమ్మాయికి చదువు మీద ఎంతో ఇష్టం. తల్లిదండ్రులకు బడికి పంపాలంటే కష్టం. పక్కింటి, ఎదిరింటి అమ్మాయిల్లా చదువుకోవాలని ఆ అమ్మాయి కోరిక. దానిని గూర్చి ఆలోచించటానికి కూడా ఉండదు పెద్దలకు తీరిక. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. చదువుపై ఆసక్తి లేదు ఎంతమాత్రం. అబ్బాయైతే తమ ఇంట్లో ఉండి పొలం దున్ని పంటలు పండిస్తే చాలని వారి ఉద్దేశం. అమ్మాయైతే పెళ్ళయి అత్తింట్లో ఉండి వంట వండేస్తే చాలని వారి ఆదేశం. తనతో ఆడిపాడిన భానుమతి సినీలాకాశమే హద్దుగా సాగిపోయింది. తను మాత్రం ఇలా అవకాశాల లేమిలో మిగిలిపోయింది. ఇలా ఈ అమ్మాయి ఆశావల్లి పసితనంలోనే వసివాడిపోయింది. పసితనంలోనే పెళ్ళయ్యి అత్తగారింటికి తెల్లబాడు వెళ్ళిపోయింది. పుట్టింటి పరిస్థితి కంటే అత్తింటి పరిస్థితి మరింత దయనీయం. తండ్రి చిన్న రైతైతే భర్త రైతు కూలీ కావడమే కారణం. ప్రొద్దు పొడవగానే నిద్రలేవడం, వంట వండటం, రాట్నం వడకటం, గాదె పాడి చేయటం, గడ్డిగంపలు మోయటం, మోతమోపులు తేవడం, ప్రొద్దుగూకగానే ఇంటికి రావటం, అలసి సొలసి 4 మెతుకులు తిని పండటం. ఎంత శ్రమించినా మార్పురాని పరిస్థితి. ఇది ఆనాటి సామాన్య జనుల దైన్యస్థితి. ఆ అమ్మాయి అమ్మాయింది. ఎందరికి అమ్మాయి అయినా ఆ అమ్మాయికి దక్కింది ఒక్కగానొక్క కొడుకు. కష్టనష్టాల ఎండవానలు తగలకుండా కొడుక్కి తానయ్యింది గొడుగు. ఆలు తనకు మబ్బుల్లో చుక్కలా చిక్కలేదు. చదువు తనకు ఎడార్లో ఎండమావిలా దక్కలేదు. తన కొడుకునైనా చదివించి ఉద్యోగిగా చెయ్యాలనుకున్నది. తన పేద కుటుంబ స్థాయిని పెంపొందించాలనుకున్నది. కొడుకును పాఠశాలలో చేర్పించింది. కొడుకుకు ప్రేమతో చదువు నేర్పించింది. పగటిపళ్ళో చెప్పే చదువు చాలదని భావించింది. నెలకు 10 రూపాయలిచ్చి రాత్రి ప్రైవేటుకు పంపించింది. కొడుకును వెంటబెట్టుకుని లాంతరు చేతపట్టుకుని ప్రైవేటుకు తీసుకువెళ్లేది. అయిన తర్వాత ఇంటికి మళ్లేది. దురదృష్టం కొద్దీ ఆమె భర్త వీడిపోయాడు లోకం. అప్పటినుండి ఆమెకిక కొడుకుతోడిదే లోకం. ఊళ్ళో బళ్ళో చెప్పే చదువు పూర్తయింది. పై చదువు కోసం ఒంగోలు వెళ్లటం తప్పనిసరైపోయింది. ఆమె వెళ్ళింది ఒంగోలు పట్టణం. ఆమె వెళ్ళింది విశాఖపట్నం. ఆమె వెళ్ళింది కావలి. కొడుకు కోసం కాసింది కావలి. ఆమె వెళ్ళింది రాజమహేంద్రవరం. ఆమె శ్రమకు వెలకట్టటం ఎవరితరం? ఆమె కృషి ఫలితంగా పుత్రునికి పీజీ డిగ్రీ లభించింది. విద్యార్థులను తీర్చిదిద్దే లెక్చరర్ ఉద్యోగం లభించింది. అతడు సాహిత్య బోధకుడయ్యాడు. తెలుగు భాషా సేవకుడయ్యాడు. నిరంతరం ఆమె పడిన కష్టాలు తొలగాయి. ఆమె మనసులో ఆనందదీపాలు వెలిగాయి. ఆ అమ్మాయి నానమ్మయ్యింది.
ముగ్గురు మనమ సంతానం ఆమెను మురిపించింది. తన ప్రేమనంతా ఆమె ఆ ముగ్గురుపై కురిపించింది. వాళ్లను కన్నది తల్లిదండ్రులే, కాని వాళ్లను పెంచింది మాత్రం నాయనమ్మే. వాళ్లకు ఫీజులు కట్టింది తల్లిదండ్రులే, కాని శ్రద్ధతో చదువు చెప్పించింది మాత్రం నాయనమ్మే. పెద్ద మనవడు ఆంగ్ల భాషలో పీజీ చేశాడు. చిన్న మనవడు ఆంధ్ర భాషలో పీహెచ్డీ చేశాడు. మనుమరాలకు విద్యతో పాటు నాట్య విద్య నేర్పించింది. పీజీతో పాటు కూచిపూడి, భరతనాట్యంలో డిప్లొమా చేయించింది. కొడుకుకు చదువు చెప్పించినప్పుడు ఆంధ్రదేశపు పట్టణాలు తిరిగింది. మనమరాలి నాట్య ప్రదర్శనల కోసం భారతదేశపు పట్టణాలు తిరిగింది. ఆ అమ్మాయి బామ్మయ్యింది. ముగ్గురు ముదిమనవళ్ళు, ముగ్గురు ముదిమనవరాళ్ళు. వారంతా చదివి గొప్పవారు కావటానికి పడుతుంది కొన్నేళ్లు. వాళ్లంతా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దబడాలి. వాళ్లంతా మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి. ఆ అమ్మాయి తన కొడుకు చదివితే చాలనుకోలేదు. తన మనమ సంతానం చదివితే చాలనుకోలేదు. తన బంధుగణమంతా చదవాలనుకున్నది. చదివి సమాజంలో రాణించాలనుకున్నది. వారిని తన ఇంటికి రమ్మన్నది. వారిని శ్రద్ధగా చదువుకోమన్నది. వారందరూ అక్షరాస్యులై ఆనందంగా జీవిస్తున్నారు. వారిలో కొందరు బాగా చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి పండు ముసలమ్మాయింది. జీవన పోరాట పథంలో ఆమె శక్తి కరిగింది. ఆమె కాలు విరిగింది. చక్రాల కుర్చీకి ఆమె దేహం అంకితమైపోయింది. అయినా ఆత్మవిశ్వాసం ముందు వయసు ఓడిపోయింది. త్రివేణి హాస్టల్లో చక్రాల కుర్చీలో కూర్చునేది. వచ్చిపోయే విద్యార్థులను ప్రేమతో పలకరిస్తూ ఉండేది. బాగా చదువుకోండి అని బుద్ధులు చెప్పేది. బాగా మార్కులు తెచ్చుకుంటే ముద్దులు పెడుతుండేది. ఆమె ఒకరికి అమ్మ, పిల్లలకు నాయనమ్మ. మనమ సంతానానికి ఆమె బామ్మ. త్రివేణి పిల్లలందరకు ఆమె బామ్మ. ఆమె మా కుటుంబానికి పట్టుకొమ్మ. ఆమె మనమలిద్దరూ మిత్రులతో కలిసి త్రివేణి, కృష్ణవేణి విద్యా సంస్థలు స్థాపించారు. తెలంగాణలో శాఖోపశాఖలుగా విస్తరింపచేసి సాటివారిలో మేటివారనిపించారు. తమ నాయనమ్మ, తమ నాన్న చదువు కోసం పడ్డ శ్రమను చెవులారా విన్నారు. తమ నాయనమ్మ తమ చదువు కోసం పడ్డ శ్రమను కళ్ళారా చూశారు. అందరూ బాగా చదువుకోవాలన్న ఆమె ఆశయాన్ని గుర్తించారు. ఆమె ఆశయాన్ని నెరవేర్చాలని భావించి తదానుగుణంగా ప్రవర్తించారు. తమ ఊరి 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ అందించడంతో కార్యక్రమం ప్రారంభించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత విద్యనందించటం ప్రారంభించారు. నాన్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి విద్యాసేవ చెయ్యటం ఆమెకు వారందిస్తున్న పురస్కారం. విశ్రమించే సమయం లేదు. నడవాల్సిన దూరం చాలా ఉంది. సాధించాల్సిన గమ్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మా అమ్మ, నానమ్మ, అందరి బామ్మ, గొల్లపూడి వెంకట సుబ్బమ్మ ఈ లోకాన పనులు పూర్తి చేసి పైవాడికి సాయంగా ఆ లోకంలో పనులు చక్కపెట్టటానికి సహస్ర చంద్ర దర్శనాన్ని దక్కించుకున్న స్ఫూర్తితో, ప్రేరణతో, ఆత్మవిశ్వాసంతో, అనంత చైతన్య దీప్తితో మొన్న ఆగస్టు 16న తనువు చాలించటమంటూ లేని జ్ఞాపకాలను మాకు కానుకగా ఇచ్చి తాను తరలి వెళ్ళిపోయింది. స్మృతిలో సదా దేదీప్యమానంగా జీవించే జీవన జ్యోతికి మృతి ఎక్కడిది? అందుకే ఆ అమృతమూర్తికి చేతులెత్తి మొక్కుతున్నాం, మొక్కుతూనే ఉంటాం.